ఈ విధంగా చూసినట్లయితే యతిప్రాసలుగా కలిగినటువంటి మాటలు ఒకటిగా కనబడుతున్నవి కానీ వాటి భావాలు చాలా వ్యత్యాసపూరితము. ఉప్పు కప్పురము చూడనొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషుల యందు పుణ్య పురుషులు ఒకటయ్యా కాదయ్యా, మరేంటయ్యా? అవునయ్యా. ఇక్కడ చాలా మంది స్త్రీలు కనబడుతున్నారు. దయచేసి స్త్రీలు చేయొద్దని చూద్దాం ఎంతమంది వచ్చారు. పురుషులు కూడా ఉన్నారు. పురుషులు చేయొద్దని దయచేసి రైట్ దించండి. పుణ్య పురుషులు చేయొద్దండి. వెళ్ళిపోయారా వాళ్ళు? నాకు వెళ్ళారా? క్షణంలోనే మట్టుమయమైపోయామా? దమ్ము చాలా పురుషులు మనత్రానికి దమ్ము సరిపోయింది, కానీ పుణ్య పురుషులు మనడానికి చెప్పగా దమ్ము చాలా. చూడండి, ప్రభువా ఈ అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా తప్పు చేస్తుంటే వ్యభిచారంలో పట్టుకొచ్చాం. ఇంకేమన్నారు? ఏంటిగా ఎందుకు పట్టుకొచ్చారంటే మా ధర్మశాస్త్రంలో రాళ్ళ పెట్టి కొట్టమని ఉంది, అందుకే పట్టుకొచ్చాము. కొట్టండి, నా ప్రస్తావన ఎందుకు, నా సలహా మీకు దేనికి? కానీ మీరేమంటారు చెప్పండి. మా తాత మొత్తానికి ధర్మశాస్త్రమును ఉపదేశించేవారు మాలో ఉన్నారు, వినేవారు ఉన్నాము. ఈ మధ్య నీవుగా వచ్చి దేవుని కుమారుని అంటూ ఏదో చెప్తున్న మాట వింటే మాకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. కానీ ప్రశాంతంగా ఉన్న మా యొక్క హృదయాలు నీ బాధలు వింటే కన్ఫ్యూజన్ అయిపోయింది, అయోమయం అయిపోతున్నాం. అది ఏమిటో అర్థం కావట్లేదు, ఎక్కడున్నామో అర్థం కావట్లేదు, గలిబిలిగా ఉన్నాం. మరి మీరేం చెప్తారో అడుగుదామని వచ్చాం. ధర్మశాస్త్రం రాళ్ళు పెట్టి కొట్టమంది అన్నారు, అందుకే కొడతామని వచ్చాము. మీరు ఉన్నారు కదా, మీ సలహా కూడా తీసుకుందాం అని చెప్పేసి అడుగుతున్నాము. మీరేం చెప్తారు ప్రభు అంటే కొట్టమందిగా కొట్టండి అన్నారు. కానీ మీరేం చెప్పి ప్రధాన రిపీటెడ్ అడుగుతుంటే సరే మీరు రిపీటెడ్గా మరలా నన్ను అడుగుతున్నారు కాబట్టి, నా భావం అడుగుతున్నారు కాబట్టి సరే చెప్తాను అని చెప్పేసి వారి విన్నపాన్ని ఆధారం చేసుకొని వారికి ఏం చెప్పారంటే, మీలో పాపం లేనివాడు బోని చేయండి. అంటే బోని అంటే తెలుసా? మొట్టమొదటి కొనేటువంటి దాన్ని ఏమంటారు? బోని అంటారు. అమ్మ నీ చేతి బోని మంచిదమ్మా, అయినా నాకేమీ లక్కర్లేదమ్మా, అయినా కానీ కొనమ్మా, నీ బోని అయితే నాకు రోజంతా వ్యాపారం వస్తుంది అని అంటారు. కాబట్టి ప్రభు కూడా అన్నది ఏంటంటే, ఆయన పరలోకానికి దిగి వచ్చినా, ఆయన ఎన్ని బోధలు చేసినా సమాజాన్ని పక్కన పెట్టలా, పెద్దలను పక్కన పెట్టలా, సూక్తులు పక్కన పెట్టలా, పెద్దల మాటలు పక్కన పెట్టలా, ప్రజల పద్ధతులను పక్కన పెట్టలా, వారి భాషలోకి వెళ్ళి వారితో మాట్లాడాడు, వారికి అర్థమయ్యేలాగా మాట్లాడాడు. ఉపమానం ఏంటి ప్రభు అంటే, ఉపమానం అంటే ఏం లేదు. ఒక టీచర్ గారు పాఠం చెప్తుంది, ఆ పాఠంలో పెద్ద పురుగు గురించి పాఠం చెప్పాల్సి వచ్చింది. చెప్పాల్సి వస్తే అరే పెద్ద పురుగు చూసారా అని అంటే పిల్లలు ఎవరు చూడలేదన్నారు. ఇప్పుడు పెద్ద పురుగు గురించి పాఠం చెప్పాలా, పిల్లలు చూసారని చూడలేదన్నారు. ఇంకేమని చెప్పాలి వాళ్ళకి? ఏం చెప్పాలా? అప్పుడు టీచర్ గారికి జ్ఞానయుక్తంగా మరి పిల్లలను చూసారా అని అడిగింది. మేమందరం పిల్లని చూసామన్నారు. మరి పిల్లి అలాంటిదో, పెద్ద పులి కూడా అలాంటిది, అది చిన్నదిగా కనపడద్దు, అది పెద్దగా కనపడదు, అంతేగాని వ్యత్యాసం రెండు ఒకలాగానే ఉంటాయి. అర్థమైంది మాస్టర్ అన్నారు. ఎప్పుడు అర్థమైంది పిల్లలకి? పెద్ద పులి చూడకూడదు అన్నారు. ఇప్పుడు చూడపోయినా అర్థమైంది పెద్ద పులి ఎట్లా ఉంటుందో మాకు తెలిసిపోయింది అన్నారు. దేన్ని బట్టి? ఆమె చెప్పినట్టు ఎగ్జాంపుల్ని. అలాగే ప్రభు సామాన్యమైన మనుషులు కూడా గ్రహించుకొనగలిగినట్లుగా పరలోక మర్మములను, పరలోక సత్యములను భూలోకంలో మనుషులైన వారికి వారి భాషలోనికి వెళ్ళి వారికి అర్థమయ్యే రీతిలో ఉపమానం చెప్పారు. అందుకని యేసు ప్రభు ఉపమానం లేకుండా వారికి ఏమీ బోధించలేదు. ఇక్కడ ఏం చెప్పారు ప్రభు మనకి? వాళ్ళకి మీలో పాపం లేనివాడు మొదలు రాయి వేయండి అన్నారు.
అంటే ఆయన తల వంచుకున్నాడు, ఏదో రాసుకున్నాడు ఇసుక మీద ఏళ్ళు పెట్టి. అంతలో వాడు ఎవరో రాయిట్లా అయ్యే మీద అందరి దగ్గర చేతులు రాళ్ళు పట్టుకుని వచ్చారు, సింగులైనా రాళ్ళు వేసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో పోట్లాడి వస్తే ఆడవాళ్ళు ఏమో మగవాళ్ళు ఏమో రాళ్ళు వేసుకొస్తారు, కొంతమంది కారాలు వేసుకొస్తారు పోట్లాడి. ఆ విధంగా వాళ్ళు ఐమేని కొట్టడానికి రాళ్ళు కొట్టమని బైబిల్ చెప్పింది కాబట్టి ఆ రాళ్ళన్నీ పట్టుకుని దేవుడి మూటలు వేసుకొచ్చారు. ఏం చేద్దామని? కొడదామని. తప్పు చేసే అమ్మాయిని ఏమండి అంటారా? ఆశపోసి అంటారా? ఈ ప్రాంతంలో ఏమంటారండి? తక్కువ మాట నీచంగా అంటారు కదా, ఆశపోసి. అది ఎప్పుడు విన్నారా ఈ ప్రాంతంలో? ఇక్కడ ఆశపోసి అంటారు, అట్టండి దాన్ని ఎట్టండి దాన్ని అంటారు. ప్రభుగా ఏమైతే ప్రభు మాట్లాడుతూ, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభు, నాకు ఎవరు శిక్ష విధించలేదు. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, నీ వెళ్ళు వెనక్కి నీ జీవితంలోకి. గో టు యువర్ బ్యాక్ లైఫ్, గో బ్యాక్, నాట్ గో టు బ్యాక్ లైఫ్. వెనక్కి వెళ్ళు కానీ వెనక జీవితంలోకి వెళ్ళబోతుంది అని ఏమన్నాడు? ఇకను ఇప్పుడు చేశావు, మరి శిక్షిస్తానన్నారు, శిక్షించలో వెళ్ళిపోయారు. వారు అన్నారు కూడా శిక్షించలు అయిపోయారు. మరి శిక్షించవచ్చు కదా. యేసు లోకానికి వచ్చింది పాపులను వెదకి రక్షించడానికి కాదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు రాలేదు. ఆయన ది గాడ్ ఆఫ్ లవ్. ఆయన పాపులను ప్రేమించినాడు, పాపులను వెదకి రక్షించడానికి వచ్చాడు. అంతేకాదు ప్రాణం పెట్టాడు. మనం చూస్తే పాత నిబంధనలో కూడా మేకలు, గొర్రెలు, కోళ్ళు, గొవ్వలు, పావురాలు బలిచ్చేవారా కదా. బైబిల్లో కూడా ఉందండి. ఏంటి బలి లేదా? ఉంది. రక్తం చిందించడం లేదా? పాప పరిహారం లేదా? ఉన్నది. బహుకాలం జరిగింది అది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆయన నరవతారిగా వచ్చినప్పుడు ఆయన చేసిన త్యాగం ఏంటంటే, ఈ బలి యందు మనుషులు తప్పు చేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు, పాపం క్షమించబడింది, మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ దేవునికి వస్తున్నాడు, మళ్ళీ బలి అర్పిస్తున్నాడు, మళ్ళీ పాపం క్షమించబడుతుంది. రిపీటెడ్ అయిపోతుంది కానీ పర్మనెంట్ రెమెడీ దానికి రాలేదు. అందుకనే దేవుడు శాశ్వతమైన నివారణ ఇవ్వడానికి ఈ బలులు, కోడి రక్తం మందేను, గొర్రె రక్తం మందేను మనుషులకు చేసిన పాపం క్షమించబడుతుంది కానీ పాప స్వభావం అనేది అలాగే ఉంటుంది. ఏమని డాక్టర్ గారు, ఎవరా బాబు ఆ అమ్మాయి మా ఆ పేషెంట్ మా అమ్మేనయ్యా, నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చిందయ్యా, 15 సంవత్సరాలు నాకు ఊహ వచ్చిందయ్యా, 15 సంవత్సరాలు మా అమ్మాయి మీ హాస్పిటల్కి వస్తుందయ్యా, నేను కూడా చాలాసార్లు తీసుకొస్తున్నాను అయ్యా, 15 సంవత్సరాలు మంది ఇస్తున్నారు డాక్టర్ గారు, మా అమ్మ వాడుతున్నాను డాక్టర్ గారు, ఎన్ని సంవత్సరాలు తగ్గుద్దండి మా అమ్మకు దొబ్బన్నాడంట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతున్నాడు? 20 సంవత్సరాలు పడుతుంది. వీడికి ఎన్ని సంవత్సరాలు తెలుసు? అబ్బాయికి 10 సంవత్సరాలు తెలుసు. మరి ఇంకెప్పుడు తగ్గుద్ది అన్నాడు. అరే జబ్బు తగ్గదురా మీ అమ్మకు అన్నాడు. ఎప్పుడు తగ్గుతాడు? సచ్చివర తగ్గుతురా అన్నాడు. దెబ్బతని చచ్చిపోద్దా అన్నాడు. మరి మీరు డాక్టర్ అన్నా మరి మందు ఇచ్చేది ఎందుకన్నాడు. మీ అమ్మ జబ్బు బొబ్బసం దబ్బరా, అది దాని వేగానే తగ్గించడానికి ఇస్తున్నాను కానీ తీసేయడానికి మందు లేదు. కాబట్టి ధర్మశాస్త్రంలో ప్రకారము బలు అర్పించడం ద్వారా చేసిన పాపం మరి అడుగుస్తావు, చేసిన పాపం క్షమించబడుతుంది కానీ ఇక మళ్ళీ చేయకుండా ఉండడానికి ఆ పాపను అంకులు చచ్చిపోతుంది. అలాగే ఉంటుందా? అలాగే ఉంటుంది. అందుకని యేసు తానే ఈ లోకానికి వచ్చి ఆయన మన అందరి పక్షముగా బలియాగమై కల్వరి శిలువలో పాపుల యొక్క మనుషులందరూ పాప యొక్క పరిహారం నిమిత్తము మన అందరి పక్షముగా కల్వరి శిలువ చేసి ఆ రక్తాన్ని చిందించి, క్రీస్తు రక్తము మీ పాపలు క్షమించి మళ్ళా చేసినా మళ్ళా క్షమించేది అన్నాడా? లేకపోతే ఏమన్నాడు? క్రీస్తు రక్తం ప్రతి పాపం మిమ్మల్ని పవిత్రం చేస్తుంది. అది ఆయనతో కూడా అన్నాడు, పాపం చేసావు, వాళ్ళు శిక్షించలేదు, నేనే శిక్షించను, తిరిగి నీ ఊరికి వెళ్ళు, కానీ ఇకను పాపము చేయకు. నో మోర్.
నో మోర్, నాట్ వన్స్ మోర్, మరి ఏంటి? నో మోర్, ఇకను పాపము. అదండి క్రైస్తవ జీవితం అంటే. అబద్ధం ఆడుతున్నవాడు ప్రభు గుడిలోకి వచ్చాడు, ప్రభును నమ్ముకున్నాడు, ప్రభులో మార్పు చెందానంటున్నాడు, బాప్తిజం పొందానంటున్నాడు, అన్ని క్రమాలు ఉంటానంటున్నాడు. కానీ ఇంతకీ పాపం మానేడంటే ద సేమ్ థింగ్ ఈజ్ కంటిన్యూయింగ్. నో నో నో, ప్రభుని నమ్ముకోవడం కాదు, భక్తి ఆరాధన క్రమంలో ప్రవేశించడం కాదు, జీవిత విధానంలో అలాగే ఉండిపోవడం కాదు. చేంజ్ ఆఫ్ లైఫ్. చెప్పండి, చేంజ్ ఆఫ్ లైఫ్, పరివర్తన. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మనను పవిత్రులుగా చేయను. నాకు గుర్తుంది, పిడుగురాళ్ళు నా పక్కన వాళ్ళతో చెప్పే కార్లో, అరే ఈ పిడుగురాళ్ళ సంగతి నాకు 50 సంవత్సరాలు తెలుసు అన్న. వచ్చానంటే రాలేదు, కానీ తెలుసు. ఎలా తెలుసు? ఇప్పటివరకు మర్చిపోలేదు, ఇంకా గుర్తుందన్న. ఏమిటి? దాదాపు 50 సంవత్సరాల క్రితము ఈ పిడుగురాళ్ళండి పేరు చెప్పిన ఒక అతను దగ్గరికి వచ్చి, అయ్యా మీ దేవరు బాబంటే మాకు పిడుగురాళ్ళండి, మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానండి, జార్జ్ జేమ్స్ అని పేరు చెప్పాడు. నాకు ఇంకా గుర్తురాలేదు, చాలా కాలం సంగతి. అతడు వచ్చాడు, మార్పు పొందుతానన్నాడు. విన్నామయ్యా పెద్దయినా? వింటున్నాడు. వాక్యం చెప్పాను, మార్పు పొందుతానన్నాడు. ఇంటికి వచ్చాడు, మళ్ళీ వెనక వచ్చాడు, మామూలు బ్యాగ్ తీసుకున్నాడు. గవ్వరు ఉండాలి కదా కొన్ని రోజులు. ప్రార్థన చేసుకుంటే తోటలో అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు మారు రోజు పొందడానికి, కొన్ని దినాలు ఉపవాసం. ఇతను చేసుకుంటున్నాడు. ప్రతిదినం ఉదయం సాయంకాలం అంతతో మాట్లాడుతున్నాను. అతను ఎలా ఉన్నాడు చూడడానికి ఆ తోటలకు వెళ్ళి అదంతా ఒక చెట్టుకి ఒక వ్యక్తి మారు పొందుతూ ఉన్నారు. వెళ్ళేప్పటికీ ఇతను చేయి తీగిపోయింది, లేదు ఇక్కడ నుంచి రక్తం చెయ్యిని పంపులా కొడుతుంది. ఏమిటో అది అడిగితే చెప్పేలాగా లేడు, ఏంటో తెలియదు. నాకు ఆశ్చర్యం వేసింది, నాకు బాధ వేసింది. ఏంటి వాట్ హ్యాపెండ్ తెలియదు, ఆలోచించే టైం లేదు. గవ్వ తీసుకెళ్ళాడు హాస్పిటల్. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తాడు, కాంపౌండర్గా ఉన్నాడు. ఇలా ఏంటో ఏమో తెలియదు, ఏంటో ఇది ఏళ్ళు ఎత్తికిపోయింది, రక్తం కారిపోతుంది. అతడు వెంటనే టేకప్ చేసి అతనికి ఏదో తీసుకొని ఆ నరాన్ని దాన్ని కాల్చి ఏం చేసేదని రక్తం రావడం ఆపేసాడు. అతను ఇదంతా చేస్తుంది, ఆడు నవ్వుతున్నాడు. ఏంట్రా నవ్వుతున్నా, ఇంత బాధలు ఉండంటేను పరలోకం చూస్తున్నానండి, దేవునితో తొంగి చూసి ఆనందిస్తున్నారని నన్ను చూసి నాకు ఆనందంగా ఉందండి అన్నాడు. ఇదేమిటి? అవును, దేవుని వాక్యం ఉంది, ఓ పాపి భూలోకము వాళ్ళు పొందుతుండేనంట, పరలోకములో గొప్ప విందంట, సంతోషం గంతులు వేస్తారంట. చచ్చిపోయిన బతికితే, ఇప్పుడు నేను ఉన్నాను, ఇవాళ చచ్చిపోయిన ఏమన్నా బతికించాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది ఈ ఊరు? వార్త వెళ్ళాలి, వెళ్ళిపోతాయి. లేకపోతే మళ్ళీ మీటింగ్ అంటే 8,000 మంది వస్తారు, ఎల్లుండి మీటింగ్ 1,00,000 మంది వస్తారు, ఇంకా అవతల ఇల్లు అంటే 1 కోట్ల మంది వస్తారు. ఎందుకు? చచ్చిపోయిన వాడిని నో ఈ వరకు నేను చచ్చిపోయిన ఒక్కడిని బ్రతికించలేదు. ప్రపంచం అంతా సేవ జరుగుతుంది, 1,00,000 మంది ప్రజలు మార్పు చెందుతున్నారు. చచ్చిపోయిన వాడిని బ్రతికించలేదు. కానీ మీరు మీ పాపల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా నేను మిమ్మల్ని బ్రతికించను. వీళ్ళని బ్రతికిస్తున్నా, అసలు చచ్చిపోయి బ్రతికించలేదు. కానీ నేను ఎవరిని బ్రతికిస్తున్నా? జమే సాగర్ మారావా? ఫ్రాంచైజ్ ఎలాంటి వ్యక్తులు మారారు, ఎలాంటి వ్యక్తులు మారారు. ఎవరిది? నరసరావుపేట అక్కడ మాస్టర్ ఉండేవాడు, ఆయన పేరేంటి? స్టేషన్ మాస్టర్ అయ్యా. ఏ ఊరు? నరసరావుపేట స్టేషన్ మాస్టర్ ఉన్నాడు, పేరు జ్యోతిరాజ్. స్టేషన్ మాస్టర్గా చేశాడు 30 ఏళ్ల క్రితం. అలానే ఒక టీచర్, వాళ్ళ అమ్మదిన టీచరు, క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు.
ఇది బాప్టిస్ట్ సంఘానికి చెందినటువంటి వాడు, తరతరాల క్రైస్తవుడు. మరి ఇంట్లో చాలా మంది ఆ పాస్టర్ గారు కూడా పని చేసిన కుటుంబం, చాలా ఇన్ఫ్లుయెన్స్ గల కుటుంబం. అయితే అతను త్రాగుబోతు అయిపోయినాడు మాస్టర్, హెడ్ మాస్టర్. ఆయన భార్య టీచర్. సరే, ఇద్దరు టీచర్స్, కానీ అంత త్రాగుడికి పెట్టేస్తున్నాడు. అంత త్రాగుడికే చూడండి, అంత త్రాగుడికే పెట్టేస్తున్నాడు. వెక్స్ అయిపోయింది భార్య, పిల్లలు ముగ్గురు మగపిల్లలు, వాళ్ళు వెక్స్ అయిపోయారు. ఎందుకు మా నాన్న చస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, అంటున్నారు కూడా. ఆయన ఫుల్గా త్రాగుబోతు అయిపోయినాడు. చివరికి ఆయన ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోదామని చెప్పేసి బందరు వెళ్ళాడు, సముద్రం పడి చచ్చిపోదామని. అడిగి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, పాత ఫ్రెండ్, వాడిని కలుసుకున్నాడు. ఏంటి రైట్ వచ్చావన్నాడు. నాకు వెక్స్ అయిపోయాను, మనందరం తాగుబోతున్నాం కదా, చచ్చిపోదామని వచ్చాను సముద్రం పడి అంటే, అరే నేను నీతో పడి తాగుబోతున్నాను కదా, నేను మారానురా, నువ్వు కూడా మారొచ్చురా, చచ్చిపోతే ఏమొస్తుందిరా, ఇప్పుడు రోజు రాజు దగ్గరికి వెళ్ళాను, నేను మార్పు చెంది ఇప్పుడు సేవ చేస్తున్నారా బందర్లో అన్నాడట. అట్లాగా నేను వెళ్తాను రా అన్నాడంట. అడ్రస్ ఇవ్వడంట. ఆ త్రాగిన తిమ్మిలో వచ్చాడు. మధ్యరాత్రి ఒంటికడ నేను మాట్లాడుతున్నాను చర్చి ముందు బయట కూర్చుని ఒక అతనితో, ఒక బ్యాంక్ మీద అతనితో. గేటు తిరుగుతూ నిలబడ్డాడు. ఎవరో తాగినట్టు కనపడతాను, ఎవరో చూడవే అన్నా. ఆయన ఐజాక్ గారు చర్చి ఇదేనా అన్నాడు. అవును అన్నాం. అంటే లోనకి రావచ్చు అంటే గేటు, ఎవరైనా ఇది ఏ ఊరంటే పలానా అని చెప్పాడు. ఆ పక్క బయ్యాలోనే మన విశ్వాసం ఒక ఉన్నాడు, డిపార్ట్మెంట్ పని చేస్తున్నాడు, అదే ఊరి పెట్టి ఇప్పుడు ఇప్పించాను. ఆయన ఎవరో తెలుసా అన్నా. మాస్టరు నమస్కారం, వందలా అన్నాడు. ఈయన అంత రెస్పెక్ట్గా. ఏమిటి సంగతి అంటే, అలా హై ఇన్ఫ్లుయెన్స్ కుటుంబం అండి, అసలు లోనకి రానేమన్నా. అటువంటి మనసుని మార్పు చెందాడు. ఆ మార్పుని విని భార్య పరిగెత్తుకొచ్చింది, చూచి ఆశ్చర్యపడింది. ఆయన తమ్ముడు జోషరాజన్ ఆయన ఇక్కడ ఉద్యోగంగా చేసిన మాస్టర్గా, ఆయన పెద్ద తాగుపోదు, ఆయన వచ్చి మనసు పొందాడు. ఎంత ఆశ్చర్యం! మీరు మీ పాపల చేతను అపరాధం చేతను చచ్చిన వారనిగా నేను వివరణ. చచ్చిపోయిన బతకడము, చచ్చిపోయిన బతికితే పరణకు వెళ్తాడా, పాపల చేత చచ్చిపోయిన పాపల జీవితం మారితే పరణకు వెళ్తాడా? మరి ఏది అసలు మరణం? ఫిజికల్ డెత్ ఈజ్ ఎ డెత్, లేకపోతే పాపంలో జీవితం మరణం అనేటువంటి అది డెత్? అదే మరణము. కాబట్టి క్రీస్తు ఆ విధంగా మన జేమ్స్ జార్జ్ అన్న అతను వచ్చి అది మనసు పొందాడు. అప్పుడు విన్నాను, మాది పలానా పిడుగురాళ్ళు అని చెప్పినప్పుడు ఎంత ఆశ్చర్యం! ఎలాంటి మార్పు చెందినాడు. సరే, ముగిస్తాను. బుక్కుల గోపేశ్వరం గవలు ముగిస్తాను. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రేమైన సంగమా, గృహమును విత్తమును పిత్తలిచ్చు స్వాస్థ్యం. ఇందాక మాట విన్నాం. ఆ యొక్క పాపాత్ర స్త్రీ, ఆమె ఎవరు శిక్షించలేదు. ఎందుకు అంటే ఆయన వేలితో రాస్తూ ఉంటే అందరూ చూస్తున్నారు, ఏంట్రా రాసుకున్నాడు, మాట్లాడుకున్నాను. అందరూ ఒక లేచి వచ్చి నేను చూసి చెప్తాను ఆయన. ఒకడు వచ్చాడు సమాధిలో నుంచి, చూశాడు, చదివాడు. వెనక్కి ఏం రాశాడు? ఆయన ఏమో రాయిచుండాను. ఇది చదివాడా? అర్థమైంది కదా, మరి చెప్పచ్చు కదా. ఏమో రాయిచుండాను అన్నాడు. ఈడేమంటాడు బాబు అని. ఇంకోటి నేను వెళ్తానని కూడా వచ్చాడు, ఆడు చూశాడు, అరే ఏమో రాయిచున్నాడు అన్నాడు. ఆడు కూడా ఇంకోటి వచ్చాడు, ఆడు కూడా ఇదే క్లాస్, ఏంటి ఏమో రాయిచున్నాడు. ఏమో రాస్తున్నాడు, ఎవడో చూసినా ఆడి పాపమే కనపడద్దా? అర్థం పెట్టుకుని అర్థం దగ్గర నుంచి ఎవరు కనపడతారండి? దేవుని సంధికి వచ్చేపాటికి ఎవరు అర్థం చూస్తే ఆడి బతికే రాసి ఉంటుంది. అక్కడ ఏం చెప్పుకుంటాడు జనానికి? ఎవరు మూసుకుని అందరూ తోక ముడిచి వెళ్ళిపోయారు. ఎవరు శిక్ష విధించలేదు. కానీ ప్రభు కూడా ఇక శిక్ష విధించాను, సమాధానం కాదాలవే. ఆమె బ్రతుకు మారింది, అదే గృహము కట్టుకుంది.
అది గృహము, నివాసం చేయడానికి ఇది దేవునికి గృహము. ఇంకా తొండ ముదిరితేనంట ఓసైళ్ళు అవుద్దంట. కానీ ఇక్కడ ఇది గృహము, ఇది గృహము కాదు, ఇది గృహము. ఆ గృహంలో మనం ఉంటాం, ఈ గృహంలో దేవుడు ఉంటాడు. మనం దేవాలయానికి వెళ్తాం, దేవాలయం కట్టుకుంటాం, ఇది గుడయ్య చర్చయ్య అంటాం. కానీ ప్రభు అంటున్నాడు, అస్తకృతమైన దేవాలయంలో నేను నివాసము చేయను. మరి ఎక్కడ ఉంటాను నేను? చెప్పండి. మీరే నా ఆలయం, అంటే మీరే నా ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? కాట్ యు నో దట్? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవునాథ్ మీలో నివసించబడవలసి ఉన్నదని మీరు ఎరుగరా? సో యు ఆర్ ద హౌస్ అండ్ యు ఆర్ ద టెంపుల్. ఈ గృహం కట్టాం, ఆ గృహం కట్టి గృహం ఇల్లందరూ బాగా పొందినట్టే, పరం వెళ్ళిపోయినట్టే. మరి ఆ గృహం కట్టాలో దాంతో ఇది కూడా కట్టాలా? చెప్పండి. మరి ఆ గృహం కడితే మనం ఉంటాం, ఈ గృహం కడితే ఎవరు ఉంటారు? దాని దేవుడు మన గృహానికి ఆయన ఏం పేరు పెట్టాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, నేను మీరు నివాసం చేయవలసి ఉన్నదని నేను మీరు ఎరుగరా? కానీ నా కొరకు దేవాలయం కట్టండి. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. మీ పేరు మోజెస్. ఈజ్ ద నాట్ ఓన్లీ మోజెస్, ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నేను అంటలేదు, నువ్వు అనకపోవచ్చు, దేవుడు అంటున్నాడు, మోజెస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. We are the temple of the God. You are the house of the God. I am the house of God. నా ఇంట్లో నేను ఉంటాను, ఇంకెవరు ఉంటారా? ఆయన ఇంట్లో ఎవరు ఉంటారు? దేవుడి ఇంట్లో ఎవరు ఉంటారు? ఆయన ఆలయంలో ఎవరు ఉంటారు? మన ఆలయానికి మనం వెళ్తున్నాం. దేవుడు ఏ ఆలయానికి వెళ్తాడు? మన ఆలయం కట్టుకుని మనం వెళ్తున్నాం ఆలయానికి. దేవుడు వెళ్ళే ఆలయం ఏది? మనం కట్టుకున్న ఆలయం ఇల్లుగా చర్చి కట్టుకుంటాం కదా, అది మన ఆలయం. మరి దేవుని ఆలయం ఎక్కడ? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న గృహ ప్రవేశాన్ని ఆధారం చేసుకొని, చలి కూడా చాలా తక్కువగా ఉన్నట్టుంది, అందుకే చాలాసేపు కూర్చున్నారు మీరు. ఈ మోషే పాస్టర్ గారు తిప్పి 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 ఎన్ని ఊరు తిప్పాడు, ఎన్ని గృహాలు తిప్పాడు. అయినప్పుడు ఓపికగా నేను వెళ్ళి తిరిగి మొత్తానికి స్థలానికి రావడం జరిగింది. ఇక్కడ ఎంత ఆర్భాటం ఉంటుందని నాకు తెలియదు, ఎంత ఇల్లు కట్టింది తెలియదు. పెళ్లి కాదు ఇదంటే, ఇంటికి రూపాయలు కార్డులు వేశారంటే నాకు తెలియదు అన్నాడు ఆయన. కానీ ఏదైనప్పటికీ కూడా చక్కని ఏర్పాట్లు, చక్కని గాలి వస్తుంది, అందులో చలి గాలి కూడా లేదు. ఇది చలిగా ఉందా? లేదు. చక్కని వాతావరణం ప్రభు మనకి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మన గృహ పరిసరాన్ని వెళ్ళబోతున్నాం అనుకుంటా. కాబట్టి విషయాన్ని మీరు గమనించండి. మీరు దేవుని ఆలయముగా భావించండి. దేవుని ఆలయము అది ఏముంటుందో తెలుసా? దేవుని ఆలయంలో ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. నా మందిరము ప్రార్థన మందిరము అనబడు. యేసు శరీరం ఉన్న దినాల్లో పెద్ద ఆలయం చూసి ఆ బోర్డు చూసాడ, నా మందిరం ప్రార్థనా మందిరం అనగానే అమ్మో బయట చూస్తే చాలా చెప్పులు ఉన్నాయి అంట. గబగబా మందిరంలోకి వెళ్ళిపోయాడు. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను కూడా ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు లోన్ ఉంటే బయట పేరేమో ప్రార్థనా మందిరం, లోపల ఉన్నది మనుషులే. కానీ ఏం చేస్తున్నారు? వ్యాపారము, క్రయ మార్కెట్ ప్లేస్. బయట బోర్డు ప్రార్థన మందిరం, లోపల జరిగేది మార్కెట్ బిజినెస్. ఏంటంటే క్రయ విక్రయముల. కనిపిల్లరా, మనం మార్పు చెందితే మనమే దేవుని ఆలయము. ఈ ఆలయములో ఆయన నివాసం చేస్తాడు. కాబట్టి గమనించి మనం అందరం కూడా ప్రభువుని విశ్వాసం ఇచ్చిన వారమై మన హృదయాన్ని టెంపుల్గా మార్చుకుంటే, మన నుంచి పాపం బయటికి పోతే, క్రయ విక్రయాలు బయటికి పోతే అది ప్రార్థనా మందిరం అవుతుంది. బయట ప్రార్థనా మందిరం, లోపలే క్రయ విక్రయాలు. ఇదేంటి? ఊర్లో చూశాను, ఏంట్రా ఇదన్నా. రాత్రి మధ్యరాత్రి 1 గంటకి వెళ్ళినా కుట్టి తీసే ఉంటుంది ఊర్లో. ఏంటి మధ్యలో ఊర్లో కుట్లని కట్ట తీసి ఉంటుంది, ఎవరేం అంటలేదు అన్న. అదేంటి కిల్లి కొట్ట అంటే, కిల్లి కొట్టానండి. ఇంకేనా? అవి కూడా బోర్డే కొట్టు, లోపల కిల్లి లేవా ఏంటి?
కిల్లీలు అమ్మట్లేదు వాళ్ళు? చెప్పబోయా, కిల్లీ షాపు, కిల్లీలు అమ్ముతారు లోపల, ఇంకేంటి తెలియకుండా. వాటర్ సిస్టమ్. క్రీస్తు నామం ధరించిన నీవు, ప్రభు నామం ధరించి మనం అబద్ధం ఆడతామా? అబద్ధం ఆడమా? పేపర్లో చూస్తున్నారు కదా, అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు, నేను ప్రేమించడా ఉంది. నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదా ఉంది. నువ్వు ప్రేమిస్తున్నా, నువ్వు ప్రేమించను ఉంది. నువ్వు ప్రేమించుకొని చచ్చిపోతాను, సత్య సావరా ఉంది. నన్ను అలాగే నేను సావను, నేను చంపేస్తాను అన్నాడు, చంపేసి చంపు ఉంది. నువ్వు కావాలంటే రాకుండా చచ్చిపోతానంటావు నా చేతిలో. చచ్చిపోవడం నాకు ఇష్టమే, కానీ ఆడపిల్లనైనా సరే నా సోదరులు నీ చేతులు అప్పగిచ్చి సావడం నాకు ఇష్టం లేదు. మానవ పొందిందా? దేవుడు నమ్ముకుందా? ఒక ఆడపిల్ల చెప్పు, ఆడపిల్లకి అంత విలువ ఉంటే క్రీస్తునామం ధరించిన విశ్వాసమైన వాళ్ళరా, క్రీస్తునామం ధరించినటువంటి వ్యక్తులమైన మనం మరి ఆ ఇమేజ్ ప్రాణం కత్తితో పెట్రోల్ పోసేస్తున్నానన్నా కానీ ఊరుకుంది, కానీ పోసిన తర్వాత తగ్గిపోయి వద్దు ఊళ్ళో పడతాను అందా. ఎంత మనుషులు ఉన్నారు మన దేశంలో. ప్రాణం పోగొట్టుకునేవాళ్ళు, తన ప్రాణం రక్షించుకొని కోరేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నేను నిష్ఠగా ఉంటున్నాను, అనేకమైన పాపాలు మానేశాను. మన ఈ మధ్య 6 నెలల క్రితం ఒక ఆయన ఫోన్ చేశాడు ఈ ప్రాంతం నుంచి. అయ్యా ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరు అన్నాను? పలానా ఇంజనీర్ అన్నాడు. ఏ ప్రార్థన అన్నా? నీ దగ్గర కొంచెం మార్పు చెందాను కదా, అన్ని కుటుంబం నుంచి మార్పు కొంచెం పొందాను కదా, నేను మార్పు చెందాను కదా. మరి ఇప్పటికీ ఈ ఎన్ఎస్పీలో అనేది నేను ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మరి చాలా భయపెట్టి తెలుసుగా, చాలా తీసుకున్నాను, కొంచెం రక్షణ పొందాను. తప్పని ప్రభు నాకు అర్థం చేశాడు. అవన్నీ ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ ఎప్పుడు ఎవరెవరికి అవన్నీ తిరిగి ఇవ్వడానికి బయలుదేరాను. నేను అయ్యగారు బయలుదేరేమో ప్రార్థన చేయను అన్నాడు. వెతికి పట్టుకున్నా అంట. ఎప్పటి నుంచో తీసుకున్నటువంటి లక్షలు మొత్తం అది ఎన్ని లక్షలు? 15, 13, 30 లక్షలు డబ్బులు. అప్పు చేసేవాడు ఏం చేసాడు? పోగు చేసుకుని కట్టలు కట్టుకుని ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అడ్రస్లు తెలుసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి క్షమాపణ అడిగి ఎవరి డబ్బులు వాడికి ఇచ్చేసారు. ఉన్నాడా వ్యక్తి ఇక్కడ ఈ రాత్రి? ఏది ఆర్ ఇది పర్సన్? మీ పేరు అయ్యా? స్టిల్ యువర్ ఇంజనీర్. ఇది లివింగ్ బీయింగ్. అది పరివర్తన. జక్కే చేశాడు ఆ రోజున. జక్కేని చూసావు నువ్వు? నాకు చూడాలని ఆశ ఉంది, చూడడం నాకు కుదరలేదు. అదే ఇప్పుడు 22 సంవత్సరాల క్రితం, ఇప్పుడేం చూస్తానండి. చూడాలని ఆశ ఉంది జక్కే అంటే, నాకు చాలా ఆజ్ఞ ఉంది చూద్దామంటే, చూడలేదు. కానీ ఈ జక్కేని చూసేది. ఈజ్ నౌ బీయింగ్. ఇప్పుడు మన మధ్య ఉన్న జక్కయ్య. బైబిల్లో యోహాను సువార్త 4:4 ఉన్నది ఆ జక్కయ్య. ఇక్కడ మన మధ్య ఉన్నది. మనం అందరం కూడా మార్పు చెందిన వారమై ఏ బలహీన ఒకటన్నింటి విడుదల పొందినట్లయితే ఈ బైబిల్లో చదవనక్కర్లా. ఈ బైబిల్లో డీటో క్యారెక్టర్స్ మనం ప్రత్యక్షంగా వ్యక్తులనే వారి ముఖాలనే చూడగలము. దేవుడిని నట్లు మార్చను గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తావా? ఏమన్నా తెలిసిన వాళ్ళకి ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రేమల ప్రభువా, ఘనమైనటువంటి నామములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. రాత్రి అయ్యా 5 సేవకులను